వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతున్నాయి. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి, నంద్యాలలో అవగాహన ర్యాలీ. నంద్యాలలో ఘనంగా మొహరం వేడుకలు, భక్తి శ్రద్ధలతో పీర్ల నిమజ్జనం. వాటా ఇవ్వలేదని స్కూల్ కూల్చివేత, గండిపేట ఘటనలో కొత్త ఆరోపణలు. ఓల్డ్ సిటీ గోల్డ్ మ్యాన్ అరెస్ట్, 32 లక్షల మోసం కేసులు నమోదు. 45 లక్షల నగలు తిరిగిచ్చిన క్యాషియర్, నిజాయితీకి నిదర్శనం. లోకేష్ కు మహిళా షాక్, బెల్ట్ షాపులు అరికట్టాలని వేడుకోలు. కలకత్తాలో వానల బీభత్సం, ఎస్ఎస్కేఎం ఆసుపత్రి ప్రాంగణం జలమయం. వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, తాడిపత్రి వెళ్లనివ్వకుండా నేతలను అడ్డుకున్న పోలీసులు. వెంకన్న ఆలయంలో అపచారం, కేక్ కట్ పై భక్తుల ఆగ్రహం. వైభవంగా అమ్మవారి పల్లకి సేవ, భక్తులతో కలకల్లాడిన నందవరం ఆలయం. భారత్లో తొలి హైడ్రోజన్ రైలు, ఒక్కసారి ఛార్జుతో 1000 కిలోమీటర్ల ప్రయాణం. నంద్యాలలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీ. అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నంద్యాలలో వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాల డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి సాయిబాబా నగర్ సెంటర్ వరకు సాగిన ర్యాలీని రాష్ట్ర స్వచ్ఛంద సంస్థల ఆర్గనైజర్ ప్రధాన కార్యదర్శి ఇస్మాయిల్ ప్రారంభించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. నా పేరు షేక్ ఇస్మాయిల్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాలంటరీ హెల్త్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేయడం జరుగుతోంది. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం మరియు అక్రమ రవాణా దినోత్సవం పురస్కరించుకొని ఈ నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో నంద్యాల పట్టణంలో వివిధ వాలంటరీ ఆర్గనైజేషన్ తాలూకా సమన్వయంతో ముఖ్యంగా చైతన్య కళాభారతి, స్టార్ అసోసియేషన్, అలాగే హెల్త్ సెల్ఫ్, అనేటువంటి 4 పార్ట్నర్ ఎన్జిఓస్, మిగతా కూడా ఉన్న పురపాలక సంఘంలో ఉన్నటువంటి వివిధ ఎన్జిఓల సమన్వయంతో ముఖ్యంగా రెడ్ క్రాస్ సొసైటీ వారి సమన్వయంతో కూడా ఈ యొక్క ర్యాలీ కార్యక్రమం, అలాగే ర్యాలీతో పాటు ఒక రీజనల్ రివ్యూ మీటింగ్, ప్రత్యేకించి యువత డ్రగ్స్ వద్దు అనేటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నినాదం ఇచ్చిందో ఆ నినాదం ఆధారం చేసుకొని ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా నిర్మించడమే ఏకైక లక్ష్యంగా పనిచేసేటువంటి ఒక ప్రధాన కాన్సెప్ట్ ని ప్రజలకు అందించాలగా ఏపీహెచ్ అనేది ఈ ర్యాలీని రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటి వివిధ జిల్లాలో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టామండి. దీంట్లో ఇక్కడ ప్రధానంగా నంద్యాల హెడ్ క్వార్టర్ లో రీజనల్ రివ్యూగా పనిచేయడం జరుగుతోంది. ఈరోజు డ్రగ్స్ వ్యతిరేక దినము, అలాగే డ్రగ్ ట్రాఫికింగ్ వ్యతిరేక దినం సందర్భంగా నంద్యాల జిల్లాలోని ముఖ్యంగా నంద్యాల పట్టణంలోని ప్రముఖ స్వచ్ఛంద సంస్థలన్నీ స్వచ్ఛందంగా యువతని డ్రగ్స్ నుంచి కాపాడాలనే ఉద్దేశంతో ఒక అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ పరిణామము. ఎందుకంటే ఈరోజు మంచి భవిష్యత్తు ఉండి మన దేశానికి, కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడే యువత తప్పుదారి పడకుండా నంద్యాల స్వచ్ఛంద సంస్థలు అన్ని కూడా ఒక బాధ్యతగా తీసుకొని యువతని మేల్కొల్పాలి. డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక మంచి నినాదంతో యువతని వాళ్ళని డ్రగ్స్ నుంచి దూరంగా ఉండడానికి ఒక అవగాహన ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఈ యొక్క స్వచ్ఛంద సంస్థల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్రటరీ ఇస్మాయిల్ సార్ గారికి, అలాగే చైతన్య కళాభారతి అన్న గారికి, మిగతా అన్ని స్వచ్ఛంద సంస్థలకు కూడా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణంలో మొహరం వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
పీర్లను దివిటీల వెలుగుల్లో ఊరేగిస్తూ ఇమాం హుసేన్ త్యాగాలను స్మరించుకున్నారు. హిందూ ముస్లింలు కులమతాలకు అతీతంగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ముస్లింలు హిందువులు అందరూ కలిసి చేసుకోవాల్సిన పండగ ఇది. ఈ మొహరం పండుగకి తల్లి పీరు అక్బర్ వలి ఇమాం కాసిము అన్ని పీర్లు పట్టకుండా సంతోషంగా జరుపుకుంటున్నాము. అందరికీ మా తరఫున ముస్లింస్ తరఫున మొహరం శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇళ్లలో సంతోషం ఉండాలని నేను కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణ ప్రజలకు మొహరం పండుగ శుభాకాంక్షలు. చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. అందరూ చాలా ఐకమత్యంగా కులమతాలకు అతీతంగా చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. హైదరాబాద్ గండిపేటలోని బబీని క్రిక్ ఫ్రీ స్కూల్ భవనం కూల్చివేత ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. లాభాల్లో వాటా ఇవ్వలేదనే ఆగ్రహంతో స్థల యజమాని బుర్ర జ్ఞానేశ్వర్ రెవెన్యూ అధికారుల సహకారంతో భవనాన్ని కూల్చేయాలనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై వివాదం కొనసాగుతుంది. వీళ్ళది ఏమంటారు, దానికి ఇంటెన్షన్ మారిందండి. మాకు పార్ట్నర్షిప్ ఇస్తారా అంటే మేము ఎట్లా ఇవ్వగలము, ఆల్రెడీ ఇక్కడ ఎల్ఎల్పి యూనిట్ అండి అని మేము నోటీస్లో రాసాము. ఎవరికి? వాళ్ళ ఫాదర్కి. సార్ మీ వాడు వచ్చి ఇక్కడ చాలా ప్రాబ్లం చేస్తున్నారండి ఇట్లా అని. ఎవరు అడిగింది? అభిలాష్ అండి, అంటే జ్ఞానేశ్వర్ వాళ్ళ కొడుకు. ఆయన అగ్రిమెంట్ లో విట్నెస్ కూడా ఉన్నారు. అగ్రిమెంట్ చేసేటప్పుడు లేడా? అవును, ఆయన అగ్రిమెంట్ విట్నెస్. మేమన్నాము సాఫ్ట్ గా వద్దండి, మాకు పార్ట్నర్షిప్ వద్దండి, హ్యాపీ మేము మీకు రెంట్ ఇస్తున్నాం సార్, అడ్వాన్స్ లో రెంట్ ఇస్తున్నాము. అంటే ఇప్పుడు జూన్ అనుకోండి, జూన్ రెంట్ అంటే ఇంకా మంత్ ఎండ్ కాకపోతేనే అడ్వాన్స్ ఇచ్చేస్తున్నాము. 1,50,000 అండి మాకు రెంట్ తీసుకున్నది ప్రతి నెల. ఇప్పుడు దాకా డిఫాల్ట్ చేయలేదండి. ఎన్ని సంవత్సరాలు మేము వచ్చి సార్ జస్ట్ 1 year కూడా కాలేదు సార్. ఇప్పుడు నెక్స్ట్ మంత్ 1 year కూడా కాలేదండి. 10 years లీజ్ ఇచ్చి మాకి మళ్ళీ ఇది అచ్చా. ఇప్పుడు ఎంఆర్ఓ గారు మాకు వచ్చి నోటీస్ ఇచ్చారు. స్టార్ట్ నుంచి పేపర్తో సహా చూపెట్టాలి సార్ మీకు. విదేశాల నుంచి తక్కువ ధరకే బంగారం తెప్పిస్తారంటూ లక్షలు వసూలు చేసిన సూర్యకుమార్ అలియా సూరాభాయిని అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 32 లక్షల మోసం, తప్పుడు ఫిర్యాదులకు సంబంధించి 2 కొత్త కేసులు నమోదు చేశారు. ముఖ్యమంత్రి, పోలీసు ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి బాధితులను నమ్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరికొందరిని కూడా మోసం చేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తిరుమలలో పెళ్లి ముగించుకుని బెంగళూరుకు వెళ్తున్న ఓ కుటుంబం తిరుపతిలోని హోటల్లో 45 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు ఆభరణాల బ్యాగును మర్చిపోయారు. బ్యాగును గుర్తించిన హోటల్ క్యాషియర్ శశి దానిని భద్రపరిచి పోలీసుల సమక్షంలో బాధిత కుటుంబానికి అప్పగించిన తన నిజాయితీని చాటుకున్నారు. భోజనానికి వచ్చినారు. మామూలుగా వచ్చిన తర్వాత అక్కడ తిన్నారు, హడావిడిగా వాళ్ళు వెళ్ళిపోయినారు. హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోయినారు. నాతో కూడా పనిచేసే వాచ్మెన్ అంకుల్ దాన్ని ఎత్తి తీసి పక్కన పెడుతుంటే నా చేతికి ఇమ్మని చెప్పి తీసుకొని అక్కడ కౌంటర్ దగ్గర తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత దాంట్లో ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దామని చెప్పి అన్ని ఓపెన్ చేసి చూస్తే గోల్డ్ ఉన్నింది. దాన్ని ఒక 2-3 కవర్లలో భద్రపరిచి వేరే తాను ఎవరికి కనిపించకుండా పైన పెట్టా.
వీళ్ళు పోలీసు వాళ్ళకి చెప్పిన విషయం నాకు తెలియదు. పొద్దున నిద్రపోయేటప్పుడు ఆ సార్ పోలీసు సార్ ఫోన్ చేసి అడిగితే లేదు సార్ ఉంది భద్రంగానే పెట్టున్నానని చెప్పేసి అని చెప్పా. తర్వాత ఆ సార్ రమ్మని చెప్పి ఆయనకైతే ఇవ్వడం జరిగింది. దాంట్లో వస్తువులన్నీ వాళ్ళ ఫోటోలు వీడియోలు తీసుకున్నారు. అవనిగడ్డ పర్యటనలో మంత్రి లోకేష్ కు మహిళ ఊహించని విజ్ఞప్తి చేసింది. ప్రాంతంలో బెల్ట్ షాపులు అధికంగా ఉన్నాయని, మద్యం మాఫియాను అరికట్టి తమ కుటుంబాలను కాపాడాలని ఆమె వేడుకుంది. మద్యం విక్రయాల కారణంగా అనేక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. చాక్లెట్ ఎక్కువ తింటున్నట్టున్నావు, చాక్లెట్ పెట్టేస్తున్నారా నీకు? షాప్ ఎక్కడ ఉంది? ఓకే ఓకే, అన్నీ చూసుకుంటాలే. ఓకేనా? దేశంలోని పలు నగరాల్లో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవుతుంది. కలకత్తాలో కురిసిన భారీ వర్షంతో ఎస్ఎస్కేఎం ఆసుపత్రి ప్రాంగణం నీట మునిగింది. ఆసుపత్రి ఆవరణలో భారీగా నీళ్లు నిలిచిపోవడంతో రోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. সরকারি হাসপাতালে সকলের জন্য চিকিৎসা পরিষেবা এখন সম্পূর্ণ। అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రికి బయలుదేరిన వైసీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కార్యాలయం పరిసరాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. లేనా ఇల్లేడు వస్తున్నాయి వాట్సాప్ చేస్తాను చూడండి. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని వెంకన్న ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయానికి వచ్చిన చిత్ర బృందంతో కలిసి టీడీపీ నేత రామ్ కుమార్ అన్నదాత భవనంలో కేక్ కట్ చేశారు. ఆలయ ప్రాంగణంలో కేక్ కట్ చేయడాన్ని భక్తులు తీవ్రంగా తప్పుపడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నందవరంలోని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారి పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఆలయ సిబ్బంది, పూజారులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారతీయ రైల్వే త్వరలో దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును పట్టాలెక్కించనుంది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలు డీజిల్ రైళ్లకు ప్రత్యామ్నాయంగా మారనుంది. ఒకసారి ఇంధనం నింపితే సుమారు 1000 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నంద్యాలలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం, భారీ ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ కొనుగోలు వెచ్చించే డబ్బు ఉగ్రవాద సంస్థలకు చేరి దేశ భద్రతకు ముప్పుగా మారుతుందని జిల్లా ఎక్సైజ్ అధికారి రవికుమార్ హెచ్చరించారు. మత్తుకు బానిసైన వారిని పునరావాస కేంద్రాల ద్వారా చికిత్స అందిస్తామని తెలిపారు. డ్రగ్స్ వద్దు బ్రో, జీవితానికి వెళ్తాం బ్రో. డ్రగ్స్ వద్దు బ్రో, జీవితానికి వెళ్తాం బ్రో. మత్తు కాదు నిలబెట్టి మన బలం. కుటుంబానికి ఆనందంగా ఉండండి, ప్రకృతి ధైర్యంగా ఉండండి, కుటుంబానికి ఆనందం పెంచండి. మత్తు పదార్థాలు నాశనానికి దారి, విజయం వైపు దారి. మత్తు పదార్థాలు ఆరోగ్యానికి చెప్పండి. శత్రువులు, మంచి అలవాట్లు మిత్రులు. మత్తు పదార్థాలు శత్రువులు,
ఆరోగ్యానికి వచ్చేస్తుంది, రక్షణ చెప్పండి, ఆరోగ్యానికి వచ్చేస్తుంది. నా పేరు రవికుమార్, నేను ఎక్సైజ్ సూపరింటెండెంట్ నంద్యాల జిల్లా. ఈరోజు మనం యాంటీ డ్రగ్ డే, ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే జరుపుకోవటం జరుగుతుంది. ఇది 1987లో జనరల్ అసెంబ్లీ ద్వారా ఐక్యరాజ్య సమితి గారి రిజల్యూషన్ ద్వారా ఇది జరుపుకోవటం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మాదక ద్రవ్య రహితంగా, అక్రమ రవాణా రహితంగా తీర్చిదిద్దటం కోసం ఇంటర్నేషనల్ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయం. దాంట్లో భాగంగా నషాముక్త్ భారత్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ లో భాగంగా భారతదేశం అంతటా ఈ యొక్క యువతని నిర్వీర్యం చేసేటటువంటి, సమాజాన్ని నిర్వీర్యం చేసేటటువంటి, ఈ యొక్క పౌరుల్ని నిర్వీర్యం చేసేటటువంటి, మన దేశ అభివృద్ధిని నిర్వీర్యం చేసేటటువంటి ఈ యొక్క ఏవైతే ఈ మాదక ద్రవ్యాలు ఉందో వాటన్నిటిని పారదోలాలనేటటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఒక ఉద్యమం ఇదంతా కూడా. ఈ ఉద్యమంలో మనమే కారణమవుతున్నాం, మన డబ్బే కారణమవుతుంది, మన యొక్క యువతే కారణమవుతుంది. మనం పహల్గాం దాడులకి మనం డబ్బులు ఇవ్వటం జరిగింది. ఏ విధంగా ఇవ్వటం జరిగింది? మాదక ద్రవ్యాలు తీసుకోవటం వల్ల ఇదంతా కూడా వారికే జరుగుతుంది. ఇంటర్నేషనల్ టెర్రరిస్టులు ఈ రోజంతా కూడా టెర్రరిజం తీసుకొని వాళ్ళంతా కూడా మన భారతదేశానికి తరలించి అక్రమ మార్గాల్లో మన వ్యసన పరులుగా మనం తీర్చిదిద్దే విధంగా చేసేసి మనం మిలిటరీలో చేరకుండా, యువశక్తి లేకుండా, ఆలోచన శక్తి లేకుండా, మనకి ఎలాంటి ప్రజ్ఞా పాఠవాలు లేకుండా ఈ దేశాన్ని నిర్వీర్యం చేయాలనేటటువంటి కుట్రలో భాగంగా ఇదంతా చేస్తున్నటువంటిది భాగం. దానికి తోడుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక చిన్న అలవాటుగా మారుకొని దాన్ని చిన్నగా తీసుకున్న తర్వాత అదే ఒకసారి చూద్దాంలే అనే ప్రాక్టికల్ లో తీసుకొని అది ఒక వ్యసనంగా మారిపోయి రేపొద్దున ఆ వ్యసనం నుంచి బయటపడలేక యువశక్తి అంతా కూడా చేస్తుంది. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే మనం అందరం మారాలి. ఈ ఒక్కళ్ళు కాదు, ప్రతి యువత, ప్రతి రక్తం, ప్రతి సమాజంలో ఉన్నటువంటి పౌరుడు అందరూ కూడా దీంట్లో ఒక భాగం కావాలి. ఇది ఏ ఒక్కరి వల్ల జరిగేటటువంటిది కాదు. మనం అందరం కూడా ఒక కంకణ కొద్దులై ప్రజ్ఞ తీసుకొని, ఒక ప్లెడ్జ్ తీసుకొని ఇదంతా కూడా మాదక ద్రవ్య రహితంగా మన భారతదేశాన్ని, ముఖ్యంగా గంజాయి విముక్తికి రాష్ట్రంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి ఈగల్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా మన కలెక్టర్ రాజకుమారి గనియా గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా మనమంతా కూడా మన నంద్యాల యువత అంతా కూడా, నంద్యాల సమాజం అంతా కూడా పాల్గొనాలని చెప్పి ప్రార్థిస్తూ అందరూ మారాలి, మార్పు తీసుకురావాలి. ఈ యొక్క వ్యసన విముక్తులైన వ్యసనాలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వ్యసన విముక్తి కోసం ఈ యొక్క రిహాబిలిటేషన్ సెంటర్లకు పంపించేసి వాళ్ళకి ఎలాంటి శిక్ష లేకుండా చూస్తూ ఆ వ్యసన విముక్తులు చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.